గ్రంథము 53 అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి ఆ యొక్క అధ్యాయం అందరూ కూడా తీయండి దయచేసి. చదువుతుండగా మీరు కూడా మనసులో చదువుతూ ధ్యానించి మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? యెహోవా బాబు ఎవరికి బయలుపరచబడింది? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరుగు. అతడు సులోభమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు సులోభము లేదు. అతను తృణీకరింపబడినవాడు ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతను ఎందుకు చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగమును భరించును, మన వ్యసనమును వహించును. అయినను మొత్తబడిన వాడు గాను దేవుని వలన బాధింపబడిన వాడు గాను శ్రమనొందిన వాడు గాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును. మన సమాధానం అతని శిక్ష అతని మీద పడును. అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. బతుకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయం తీర్పు నొందిన వాడై అతను కొనుక్కోబడను. అతను నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన కదా సజీవుల భూముల నుండి అతను కొట్టివేయబడును. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతను సమాధి నియమింపబడను. ధనవంతుని యొక్క అతడు ఉంచబడను. నిశ్చయముగా అతను అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను. ఆయన అతనికి వ్యాధి కలిగి చేస్తును. అతను తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతను దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతను తను కలిగిన వ్యాధులను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణం నొందినట్లుగా అతడు తన ప్రాణమును తాను పోషను. అతిక్రమం చేయ వారిలో ఎంచబడిన వాడారు. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. దేవుడి మాట దీవించుగాక. సందర్భం వచ్చిందని బట్టి వాక్యంలో యోహాను సువార్త 13వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన నుంచి చదువుతామండి. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. చాలు, తర్వాత చూద్దాం. చూసారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తన వారైన ప్రజల్ని తన వారిని ఎంతవరకు ప్రేమించినట్టయినా అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు ప్రేమించిన దగ్గర వర్ణేస్తుంది. 2లో చూడండి అక్కడ ఏమని, సంపూర్ణంగా ప్రేమించు. అంతము వరకు ప్రేమించు. అంతము వరకు అన్న దగ్గర 2 ఉంది. అంతము వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించు. ఎవరిని? తన వారిని. తాను లోకంలో నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చాడు. చూసారా, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? లోక పాపమును మోసుకుని పో దేవుని కొడుకులుగా వచ్చాడు. చీకటి లోకానికి వెలుగుగా వచ్చాడు. అపవాది క్రియల తంత్రములు అయిపరచడానికి వచ్చాడు. ఏమండి, రక్షకుడిగా వచ్చాడు, బోధకుడిగా వచ్చాడు, ఆశ్చర్యకుడిగా వచ్చాడు. ఏమండి, లోకమునికి ఇంకెలా వచ్చాడు? లోకమును ఎంతో ప్రేమించు. ఆ ప్రేమ ఇక్కడ చూపిస్తున్నాడు. లోకమును ఎంతో ప్రేమించి తన అతిథి కుమారుని లోకానికి పంపాడు. లోకం తన ద్వారా రక్షణ పొందుగా పంపించాడు. అదే అతిథి కుమారుని ఆ రక్షణలో సంపూర్ణంగా ప్రజలందరికీ రక్షణ సంపూర్ణత కలిగి జీవించడానికి మరలా ఆయన ఎక్కడ పిలుచుకున్నాడు? తన యొద్దకి పిలుచుకుంటున్నాడు. తన యొద్దకి పిలుచుకుంటాడంటే ఏ శరీరాకారంతో వచ్చాడో
ఆ శరీరాకారంతో వెళ్ళడానికి వీలు లేదు. కారణం అంటే ఆ శరీరము పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనందరి శరీర పాపల నిమిత్తమై ఆ పరిశుద్ధమైన శరీరం చంపబడాలి, అది సులువు వేయబడాలి, అది శిక్షించబడాలి. కాబట్టి ఆ ఉద్దేశాన్ని తన నమ్మినటువంటి యూదులకే తండ్రి దేవుడు విరోధమైన మనసునిచ్చి, ఏమండి, యేసుక్రీస్తుకు విరోధంగా సాక్ష్యం పలికించి పిలాతులకు తీసుకెళ్లి తీర్పు తీర్పించి ఆయన శిలువమానికి అప్పగించి ఆయన మరలా 3వ దినాన లేపి మరణపు నెరవేర్చి ఆయన దగ్గరకు తెచ్చుకుని మరణం మన మీద ప్రభుత్వం చేయకుండా నిత్య జీవానికి వారసులు చేయడానికి ఈ యాగం అంతా చేశాడు. చెప్పలు కూడా దీని అంతము వరకు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. చూసారా, ఇక్కడ ప్రత్యేకంగా మాట చెప్తున్నాడు. అమ్మ మీరు వినాలి, ఏం చెప్తున్నాడు? లోకంలో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించినట్టు. తన వారంటే ఎవరు? తన మాట వినేవారు, తనని ప్రేమించేవారు, తనను లక్ష్యపరిచేవారు, తన వాక్యం కొరకు ఆరాశపడేవారు, తన వాక్యం కొరకు సిద్ధపడేవారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, యేసయ్య మనసు కలిగిన వారు తన వారంటే. మరి అంతే కదా, మనం ఎవరినైనా మన వారిని ఎవరైనా అంటాం? మనవాడని మన మనసుకు నచ్చిన వారిని, అవును కదండి. మనం సంతోషపరిచే వారిని, మనతో ఏకీభవించిన వారిని, మనం మేలు కోరేవారిని, మన పనుల్లో సహాయం చేసేవారిని, ఏమండి, మన కష్టంలో ఆదుకునే వారిని, మన గురించి చెడ్డ చెప్పని వారిని, ఎవరైనా చెడ్డ చెప్తే మన గురించి సత్యమునే చెప్పేవారిని, ఇలాంటి వారందరూ మనకు చెందుతారు. అలాగే యేసయ్యకి ఒక సొంత జనం ఉన్నారు ఈ లోకంలో. వారు ఎవరంటే మీరే, ఆయన నమ్మిన బిడ్డలు. స్తోత్రం. మీరే. కాబట్టి తన వారిని అంతము వరకు ప్రేమించినట్టు ఆయన ప్రేమించిన తర్వాత వారు భోజనము చేయించుడుగా ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాదించకు ముందు ఆలోచన పుట్టించిందని గనుక తండ్రి తన చేతికి సమర్థం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చూసారా, తర్వాత ఇక్కడ 2వ వచనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆయన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఒక ఆలోచన చేసినట్టండి. ఆలోచన ఏంటంటే తన వారిని అంతం వరకు ప్రేమించాలి. అంతం వరకు అంటే అర్థం ఏంటి తెలుసా? శిలువలో నా ప్రాణము అర్పణైపోయినంత వరకు, ఆఖరి రక్తపట్టు కారినంత వరకు, నా ప్రాణం నాలోంచి వెడలిపోయినంత వరకు నా వారిని నేను ప్రేమించాను. ఇదండి విశ్వాసం అంటే. అర్థమవుతుందండి. రక్షణ తీసుకునే దినాల్లో ఆత్మీయంగా ఉంటారు, దేవుని కార్యాలు జరిగిస్తారు, దేవుని ప్రేమిస్తారు, మంత్రి విషయంలో లోబడి ఉంటారు, అన్ని విషయంలో. కానీ అంతము వరకు మధ్య జీవితంలో వచ్చే శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, తంత్రమంత్రాలను, అపవాది కుయుక్తులను, అపవాది యొక్క పెడుతున్నటువంటి చిక్కులను విడదీసుకుంటూ వాక్యం చేత ఆత్మతో బలపడి ప్రార్థన జీవితం కలిగి ఎల్లప్పుడూ ప్రభు యొక్క సహవాసం కలిగి అంతము వరకు ప్రేమించే మనసు మనకు కలిగి ఉండాలని ఆ ఉద్దేశమును, ఆ ఆలోచనను మనకు నేర్పుతున్నాడు యేసయ్య. మన ప్రేమించి దేవునికి స్తోత్రం. రెండోది ఏం చేస్తుందంటే వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండే కనుక. చూసారా, అపవాదం దగ్గర 2వ కేసు ఉందా లేదా? ఉన్నది. 3వ కేసు ఉంది కదా. ఇక్కడ కింద ఫుట్నోట్లో చూసుకుంటే అపవాదంగా సాతాను ఉంది. కింద ఉంటుంది చూడండి, పరమాత్మ. అంటే ఇస్కరియోతు యూదా మొట్టమొదటిగా ఆయన రావడం యేసు ప్రభువును ప్రేమించి వచ్చాడు ఆయన. అవునంగా చెప్పండి. బరబ్బా ఇద్దరు స్నేహం కలిగి దారి దొంగతనాలు చేస్తూ దారి దోపుడు దొంగలుగా పేరు పొంది, కానీ ఆ దొంగతనాన్ని విడిచిపెట్టి, ఆ జీవితాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇంకా అధికమైన మేలు దొరుకుతుంది వచ్చింది. బరబ్బా దగ్గర దొరికే మేలు కంటే అధికమైన మేలు దొరుకుతుంది వచ్చిన తర్వాత తన హృదయాలోచన నిర్మల దేవుడు ధనాపేక్ష ఎక్కువ కాబట్టి ధనం సంచినే కానుకలు సంచిన ఆయన చేతికిచ్చాడు. ఏమంటే ఇదంతా విడిచిపెట్టింది. అయితే వారు భోజనము చేయించుడుగా ఏమైందట? ఆయన అప్పగింపవలసిన సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించింది కనుక
చూసారా, నీ మనసులో దేవుడు నిన్ను గద్దించేటప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు నీ కోపం వస్తుంది, ఒక రకమైన లోక సంబంధంగా ఆలోచించి బాధ కలుగుతుందంటే అది అపవాదం పుట్టించే ఆలోచన తప్ప మరొక ఆలోచన కాదు. చెప్పలు కూడా దేవుడు ఇక్కడ యోధాలో కూడా ముందే ఆలోచన పుట్టించినట్టు. నిజానికి వచ్చేటప్పుడు యోధాగా ఆలోచన లేదు, ధనం అంటే ధనాపేక్ష తప్ప ఈ ధనం కోసమే దేవుడు నమ్మేసుకోవాలని ఆలోచన లేదండి. దేవుడికి కూడా అతని మీద దురాలోచన లేదు, ఎందుకు వచ్చాడో తెలుసు. కానీ నువ్వు ఎందులో అయితే ఉన్నావో అందులో నిన్ను అభివృద్ధి చేయాలి, అందులో సంతృప్తి పరచాలి. ఏ బాధ కలుగున్నావో, ఏ వేదన కలుగున్నావో అందులో నిన్ను ఫిల్ఫిల్ చేయాలని దేవుడి ఉద్దేశం. అందుకనే ధనాపేక్ష కలిగి వచ్చాడు కాబట్టి దాన్ని అప్పగించాడు. ఎవడు ఏ రేవు కోరుకుంటాడో రేవుకి పంపిస్తానని చెప్తున్నాడా లేదా? చేరుస్తున్నా అంటాడా లేదా? చేరుస్తున్నాడు. అది వాక్యం కూడా ఉండాలని. కనుక ఈ చెప్తాడు, ఇస్కరియోతు యోధా ఉంది కనుక అపవాదం ముందే ఇంతకు ముందు ఆలోచన పుట్టించిండని కనుక తండ్రి తన చేతికి సమర్థం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవచ్చు ఉందనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకుని అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కట్టుకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుకుని మొదలుపెట్టి. చాలా చూసారా, ఆ కాళ్ళు కడిగే వాళ్ళ యోగా కూడా ఉన్నాడు. మీకు అర్థం చేసుకోండి, ఉన్నాడా లేదా? శిష్యులందరూ యోధాతో పాటు 12 మంది అక్కడ శిష్యులు ఉండి భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు వారి మధ్యలో ఉన్నాడు. ఉండి ఆయన ఏం చేసినట్ట, ఆయన గ్రహించేసిన ఇంకా ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత నేను తండ్రి వద్దకి వెళ్ళవలసి ఉంది అని చెప్పేసి గ్రహించి మరి ఆయన ఆ భోజన పంక్తి నుంచి లేచి ఆయన తువాలు కట్టుకుని పళ్ళెంలో నీళ్లు పోసి ప్రతి ఒక్క శిష్యుని పాదాలు అడుగుతుంది. ఎంత ప్రేమ, ప్రేమ కదా మరి. ప్రేమ కదా. నీళ్లు పోసి అంటే అక్కడ లోక సంబంధంగా తను తగ్గించుకుని, ఎందుకంటే ఈ యేసుక్రీస్తు కుమారుడు, ఈ దేవుని కుమారుడు కాబట్టి చనిపోయిన వారిని లేపాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేసి స్వస్థపరిచాడు. కాబట్టి ఈయనతో మనకి పని లేదనుకోకుండా ఆయన ప్రేమని వారి జీవితకాలం అంతా మర్చిపోకుండా మరొక క్రియకు చేస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగుతాడు. ఆయన ప్రేమను వెలకి చేస్తున్నాడు. మనుషులందరినీ ప్రేమించడం అనుకోవచ్చు, అలాగే మనల్ని ప్రేమించడం అనుకోవచ్చు. నేను ఇక్కడ కొంతమందిని ప్రత్యేకంగా ప్రేమిస్తాను. నేను కూడా దేవుడే చూపించాడు ఆ కార్యం. ఆయన ఎందుకు ఆ కార్యం చేస్తున్నాడంటే ఈ ప్రపంచాన్ని మార్చవలసిన బాధ్యతల మీద పడుతున్నాడు. ఆయన చూపించే ప్రేమని ప్రపంచంలో మనుషులకు చూపించాలి. వాళ్ళు ఆయన చేసిన క్రియను ఆయన చేసిన క్రియ వాళ్ళు కూడా చెయ్యాలని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని గద్దించిన, మిమ్మల్ని బతిమలాడి మీరు మా మీద కోపగించినప్పుడు మరలా మీరుతో మీరు మాట్లాడినా, మీ ఇంటికి వచ్చి బతిమాలినా మేము ఆ కార్యం ఎందుకు చేస్తామంటే ఇచ్చే ప్రేమ మీరు కలిగి రాబోయే దినాల్లో జీవించి దేవుని ప్రేమ లోకంలో వెల్లడి చేయాలి. యేసు ప్రభే చేసేట పని. మనం ఎవరమంటే మన ఎప్పటి వాళ్ళని చెప్పండి. ఈ సర్వ ప్రపంచాన్ని కలిగి చేసిన వాడు, ఆది అంతం ముందున్నవాడు, జగత్తు పునాది వేయబడకునికే తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు ఆయన. మరి ఎప్పటి వాళ్ళని చెప్పండి లోకంలో. దైవజనుడు అయితే మాకు నేను గొప్పవాడే ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, ఆయనకున్న మనసు నాకు ఉన్నప్పుడు, మీ అందరి వరకు నా ప్రాణం అర్పించి అంత పరిచయం చేసినప్పుడు అవునగా చెప్పండి. అంతవరకు గొప్పవాడు కాదు. మధ్యలోంచి లేచిపోయి నడుపు కట్టుకుని తువాలు కట్టుకుని పల్లెంలో వాళ్ళ పాదములు పెట్టి వాళ్ళ కాళ్ళు కడుగుతున్నట్టు మొదలు పెట్టినట్టు కాళ్ళు కట్టడం. పల్లెం అంటే సంఘం, నీళ్ళంటే వాక్యం. అందులో నువ్వు నిల్చుండడానికి, ఆయన వాక్య ప్రకారంగా జీవించి ఆయన వాక్యాన్ని ఈ ప్రపంచానికి ప్రకటన చేయడానికి, ఈ లోకం అనే పళ్ళెంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి తన నమ్మిన శిష్యులు సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు సంఘాన్ని సిద్ధపరచడానికి మేము ఎంతైనా చేయడానికి ముందుకు వస్తాం. సేవకులు పరిచయలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. కొండపులంలో ఒక ఆయన వంతు, ఆయన పేరు సత్యనారాయణ ఏదో, ఒక రోజు స్వార్థకులు వస్తుండగా
రావులపాలెంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మొన్న జోసఫ్ గారు, మీకు తెలుసు దైవజనం జోసఫ్ గారు, తెలీదా? ఆయన ఆయన కూడా మాటలు చెప్తుండగా చనిపోయాడు. మనందరికీ తెలుసు పగడాల ప్రవీణ్ గారు. మనందరి కోసం సత్యము చెప్పడానికి ముందుకు వచ్చి ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సత్యమును ఎవరైతే చెప్తారో ఈ లోకంలో వాళ్ళని చంపడానికి చూస్తుంది లోకం. దేవునికి మహిమ కలుగుతుంది. సంఘము కూడా వాళ్ళని బాధ పెట్టడానికి చూస్తారు. అయ్యో నేను తప్పు చేయబట్టే కదా దైవజనులు గద్దిస్తున్నారు, ఈ పాపం నాలో ఉండబట్టి కదా ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడకూడని దగ్గర మాట్లాడుతున్నాను, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాను, నేను మనసులో పరిశీలన మీకు ఉంటే మా మీద కోపం ఉంటుంది. అవునగా చెప్పండి. అలాంటి పరిశీలన చేసుకోకపోతే లోక సంబంధంగా ఆలోచించినప్పుడు అంతమందులు అలా గద్దిస్తారా, అంతమందులు అలా మాట్లాడతారా, అదే న్యాయమా అని మీరు అనుకుని మా మీద కోపం అనేది మనసులో ఏర్పడుతుంది. అది పగగా బయలుదేరుతుంది, అది ద్వేషంగా బయలుదేరుతుంది, మనల్ని విడదీస్తుంది, మనం దూరం చేస్తుంది, సంఘానికి సత్యాన్ని దూరం చేస్తుంది. అపవాది క్రియనే. వాడు ఇంతకు ముందే ఎదుర్కొంటున్నట్టు మన ఆలోచనలాడు, మన మధ్య ఉన్న బంధాన్ని కూడా ఎదుర్కొంటాడు, మన ప్రేమ కూడా ఎదుర్కొంటాడు. వాడు దాన్ని పాడు చేయడమే వాడు ఉద్దేశం. మీరు ఇంత ప్రేమగా ఉంటారా? నువ్వు ఇంత సహాయం చేస్తావా సంఘానికి? నీ దోషం చేతులు బలపరుస్తావా? నీ మధ్య ఎలా కలహం పుట్టించాలి నాకు బాగుగా తెలుసు అని వాడు ముందుగానే ఆలోచన ఎరిగి మన మధ్య తప్పు లేదు దాన్ని తప్పుగా చూపించి, నీకు ఆలోచన రాకుండా, నీ ఆత్మపరిచయం రాకుండా, నీ ఆత్మను మరుగు చేసి ఆ ఆలోచన దూరపరిచి, చూసారా, గాయపరిచి నిన్ను దూరం చేయడానికి ఇష్టపడతాడు. వాడి ఉద్దేశం అదే. దేవుడు అన్నాడు, నువ్వు అందరికీ నష్టపరిచాను, అందరినీ గాయపరిచినట్టున్నావు, అందరికీ మరి నాశనం చేసి చెప్తున్నావు కదా. భూలోకంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు, నా భక్తుడు, అతని గురించి నీకు తెలుసా అని అడిగాడు. అంతే. అలా అనగానే ఇంకా ఆయన ఏం చేశాడు? అపవాది వాడు ఏం చేశాడు? యోబు జీవితం మీద దృష్టి పెట్టాడు. పెట్టలేదు మరి. అప్పుడు అన్నాడు, నువ్వు ఆయన కొంచెం దూరం ఉండు, వాడు ఏం చేయాలో చెప్తాను, నేను దూషించినట్టు చేస్తాను. చేయగలిగాడా? చేయలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుని వాక్కుని తన హృదయంలో ముద్ర వేసుకున్నాడు. అర్థమవుతుందండి? హార్ట్ పెయిన్ వచ్చినా సరే ఆ ముద్ర తొలగిపోదు. అంటే నీ మనసుకు బాధ కలిగినా వాక్యం తొలగిపోకూడదు. యేసుని ప్రేమ నీలో నిల్చుండాలి. సంఘం అనే పల్లెంలో వాక్యం అనే నీరు పోసి దేవుడు నీకు తాకించి నిన్ను అత్తుకుంటుంది వాక్యం. అది ఎక్కడి నుంచి అత్తుకుంటుంది? నీ బొట్టన వేల దగ్గర నుంచి తల వెంట్రుకలు కడగాలని ఆలోచన చేస్తుంది. చెప్పకుండా దేవుడు మైపరిచి నీ భాగంలో ఏది దేవుని విరోధమైంది ఉందా దాన్ని సరిచేయాలని ఉద్దేశం అది. అందువరకు నీ పాదాలకు కూడా వాక్యం తగ్గుతుంది, నీ శిరస్సుకి అది వెళ్ళాలి, ధర్నాలలో ప్రవేశించి నీ ప్రాణాత్మకులకు శక్తి బలం ఆరోగ్యం దయచేయాలి. ఈ లోకంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి అని సాక్షిగా జీవించాలి. దేవుని యొక్క వాక్యం ఉద్దేశం అది. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పాదాలు కడగడానికి గల కారణం ఏంటంటే ఆయన మనస్సులో ఉన్న పరిమళ వాసన చూపించడానికి మాత్రమే. అలాగనే మిమ్మల్ని గద్దించిన, బుద్ధి చెప్పిన, వాక్యం ముందు నడిపించడానికి మాత్రమే తప్ప ఒకరి ముందు అవమానపరచడానికి మనసు మాకు ఉన్నట్లయితే దేవుడు తప్పగా మాకు శిక్ష విధిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు మాట్లాడే ప్రతి మాటకి, లోపల దాగిన ప్రతి నీచమైన ఆలోచనకి పనిష్మెంట్ తప్పదు. అవునగా చెప్పండి. కాబట్టి దేవుని సందర్భంలో చెప్పింది కదా, ఇస్కరియోతు యోధ హృదయంలో ముందే దేవుడి గురించి ఆలోచన పెట్టేటట్టండి. అక్కడ చెప్తున్నాడు కదా. కానీ ప్రభు ముందే తెలుసు ఆయన యోధ అప్పగిస్తాడని, సులువు మనం పొందాలని, తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళాలని, మరణపు ముళ్ళను విరవాలని, పరలోక రాజ్యం స్థాపించాలని, అక్కడ స్థలాన్ని సిద్ధపరచాలని, అక్కడ మనం తీసుకెళ్ళాలని ముందే తెలిసేది. ఏమంటే ఒక విషయం ముందే తెలిసిందని మన దర్శనం చూపించేటువంటి దేవుడు మనకి, ఇగో రాబోయే దినాల్లో నీ కుమారుడు వాళ్ళ శ్రమలు వస్తాయి, నీ కూతురు వాళ్ళ శ్రమలు వస్తాయి, నీ కుటుంబంలో ఇలా ఉంటది ముందే చూపించినటువంటి దేవుడు. చూసిన మనం దాని గురించి వచ్చినప్పుడు భయపడతామా? భయపడం. ముందే తెలుసు మనకి. అనుక చెప్పండి, ముందే ఎదుర్కొంటున్నాం మనం ఎందుకు భయపడతాం? ఓహో, దేవుడు చెప్పిన కార్యం నా జీవితంలో జరుగుతుందంటే నేను దేవునికి దయాప్రాప్తురాలని, దేవునికి ఇష్టమైన దారులు కదా. నేను భయపడి విశ్వాసంలో తొలగిపోతానేమని, భక్తిలో తొలగిపోతానేమని దేవుడు నన్ను ప్రేమించి ముందుగా
తెలియజేశాడు. అలాగే ముందు స్త్రీ ఎవరమే సమరయ స్త్రీ, ఆవిడ వెళ్ళి పరిచయం చేస్తుంది, తెలుసండి, పరిచయం చేస్తుంది, నీరు చేదుకుపోతుంది, అన్ని చేస్తుంది. అయినా సరే నీకు 5 పెరిట్లు ఉన్నారని చెప్పాడు. అవునా? ఆవిడ ఏం చెప్పింది అంటే 5 పిరమిడ్లు ఆవిడకి వివాహం చేసుకోలేదు, కానీ మనసులో 5 మీద మనసు ఉంది. అక్కడ అది మనసు చూశాడు ఆయన. 5 స్థానం ఉంది మనసులో. చెప్పినప్పుడు ఆవిడ అంతరంగం గురించి చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడని ఆత్మలో పాపాన్ని తెలుసుకుని సమరయ అనే ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తుంది. నాలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్న నజరేయుడైన యేసు, ఆయన మాట మీ హృదయంలో చేర్చుకుంటే మీ బ్రతుకులు మారుతాయి. ఇదిగో ఈ దినము నా పాపాన్ని విడిచిపెడుతున్నాను. దాన్ని తెలియజేసిన వాడు ఆయన. నా తండ్రి నాకు తెలియచేయలేదు, నా తల్లి నాకు తెలియచేయలేదు, నా భర్త నాకు తెలియచేయలేదు, నా వారైన వారు ఎవరు నాకు తెలియచేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసే పాపములు కాదవి, బహిరంగంగా చేసే పాపలు కాదవి, అంతరంగంలో పాపలు. ఎంత గొప్ప దేవుడు! అలాగే మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సెర్చ్ చేసుకుంటే అనేకులను సువార్త ప్రకటించే యోగ్యతను భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. పాత్రగా పలుచుకుంటాడు, ఒక పరికరంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఏం చేసినైనా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుతున్నాం, తాను కట్టుకుని తువ్వాలతో తుడుచుతున్నాం మొదలు పెట్టిన. ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతను, ప్రభువా, నీవు మా పాదములు కడుగుదువా అని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద నువ్వు తెలుసుకుందామని అతనితో చెప్పగా చాలు. అలా పాదములు కడుగుతూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆయన పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు శిష్యులందరిలో కంటే యేసు ప్రభుకి హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. ఏమండి? పేతురు యేసు ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. కారణం ఏంటంటే, ఎందుకు దగ్గరగా ఉన్నాడంటే, అందరికంటే ఇతరులో గొప్పతనం. ఏంటో గొప్పతనం అంటే, ఎక్కడైనా ప్రభు వారు మాట్లాడుతుంటే ఆ మాటలో ఉన్న పరమాత్మ అర్థం కాకపోతే ఇంటికి వచ్చాక సాయంత్రం పండుకునే ముందు, ప్రభువా, మీరు పలానా చోట్ల పలానా మాట మాట్లాడారు కదా, ఆ మాటకు అర్థమేంటి అని తెలుసుకుని దాన్ని భద్రం చేసుకునేవాడు. ఏమండి? తెగించి అడిగేవాడు, ఒప్పుకునేవాడు. ఏదైనా తప్పు ఉంటే విడిచిపెట్టి మళ్ళా కొత్త మనసు కలిగి జీవించేవాడు. ఇలాగా యేసు ప్రభు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి పేతురు. అయితే పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ఏమంటాడంట, ఇట్లు చేయొచ్చు. ఆ సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతను, ప్రభువా, నువ్వు మా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద తెలుసుకుందాం అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడనో ఆ పాదములు కడుగురాదని అతనితో ఆయనతో. చూసారా? ప్రభువా, నువ్వు మా పాదాలు కడుగుతావా? నువ్వు చనిపోయిన వారిని బ్రతికించిన వాడు కదా, పరలోక రాజ్యం నుంచి మా కొరకు వచ్చావు కదా, అద్భుతములు చేసిన దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు కుమారుడు కదా, మహిమతో నింపబడ్డావు కదా, మహిమానందుడు కదా, ఈ లోకంలో పాపమునంతటి కూడా మూటగట్టి తూర్పు నుండి పరమరికి విసిరివేసే గొప్ప శక్తివంతుడు కదయ్యా, నువ్వు మా పాదములు కడుగుతావా అని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నేను చేయించుంది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుంది. చూసారా? దేవుడు మాట్లాడేటప్పుడు ఆ ప్రకారం మనం లోబడకపోతే దాని పరిమాణం, దాని పరీక్ష, దాని శిక్ష, దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆ తర్వాత మనం తెలుసుకుంటాం. తెలుసుకుని ఏం చేయాలంటే మార్పు చెందాలి. మార్పు చెందకపోతే అది మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని పతనం చేస్తాం. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆయన నేను అక్కడ అలా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడైనా, నా పాదములు కడుగురాదని ఆయనతో. పేతురు, నువ్వెన్నడూ మా పాదములు కడుగురాదని ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడు? అందుకు యేసు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదని.
చూసారా ఎంత సుపీరియర్ వరడం. నేను కడగకపోతే నాలో పాల్పొక్కులు లేవు నీకు. ఎస్, నువ్వు నావాడు కాదు, అపవాది వాడవే, అంతే కదా. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను కడగకపోతే నాలో పాల్పొక్కులు లేవు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను అందుకు యేసు నేను నిన్ను కడగనేలా నాతో నీకు పాలు లేదండి. హల్లెలూయా. ఎందుకు లేదన్నాడు ప్రభు? కదండి, మనందరినీ ఆయన కడిగితేనే పరిశుద్ధం అవుతాం. అవునుగా చెప్పండి. సంఘం అనే పల్లెల్లో వాక్యము బొటన వేలు దగ్గర నుంచి తలబెట్టి వరకు వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి కడిగితేనే ఆయనతో సహవాసం, నీతో ఆయన సహవాసం చేసిన యెడల పరలోక రాజ్య సహవాసం కలుగుతుంది, నీకు మార్పు చెందుతావు. ఎస్, కడగకపోతే ఏముంటుంది మనకి? మన హృదయంలో దుర్గంధం ఉంటుంది. నాశన పాత్ర నివాసం చేస్తాడు, రక్షణ పాత్ర నివాసం చేయడు. అవునా కదండి. అపవాది క్రియలు లయపరచబడవు, మన జీవితంలో జరుగుతుంటాయి. ఆర్థిక సమస్యలు, అప్పులు, రోగాలు, సమస్యలు, బిడ్డల మధ్య సమాధానం లేకపోవడం, ఒకరికొకరు సమాధానం ఉండదు, తెలియని రోగాలు, తెలియకుండా మన కష్టార్జితం వ్యర్థమైపోతుంటది. ఇవన్నీ అపవాది క్రియలే. 5 సంవత్సరాలకి లోకానికి వచ్చినాయి. ఆయన మాట చేత నువ్వు కడగబడినప్పుడు వాడి క్రియలు లయపరచబడతాయి. దేవుడి ఉద్దేశం, దేవుడి రక్షణ నీ జీవితంలో కొనసాగుతుంది. హల్లెలూయా. కనుక అక్కడ చెప్తున్నాడు కదా, పాలు లేదని చెప్పాడంటే ఆయన. అందుకు ఏం చెప్తున్నాడు అక్కడ? మరలానే పేతురు ఏం చెప్తున్నాడు? సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు. చూసారా ఏమన్నాడు? ప్రభువా నా పాదమే కాదు, నా చేతులు, నా కాళ్ళు, నా తల అన్ని కడిగే ప్రభు. చూసారా? ఇప్పుడు మాట చెప్తాను. ఏదైనా గాయమై డాక్టర్ దగ్గరికి వెళ్ళమనుకోండి, అతను ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక దూది తీసి కత్తితో పట్టుకుని దాని మీద ఐడియా చేసి డ్రెస్సింగ్ చేస్తాడు. ఆ కత్తితో దూది పట్టుకుని దాని అంతా ఏం చేస్తాడు? కడుగుతాడు. అవునగా చెప్పాడు. కొంత అందులో ఉన్నటువంటి కల్మషం తీసి దాన్ని వేసి కడుగుతాడు. అప్పుడు ఎంత నొప్పి వస్తుంది? ఆ గాయాన్ని ఇలా తోస్తున్నప్పుడు, లాగుతున్నప్పుడు, కడుగుతున్నప్పుడు ఎంత నొప్పి వస్తుంది? నొప్పి వస్తుంది. అవునగా చెప్పాడు. ఇతను ఏమంటున్నాడు? నా గాయాలన్నీ కడిగిమంటాడు, నా కాళ్ళు, నా చేతులు, నా తల కడగమంటాడు. ఎందుకంటే పేతురు ఇక్కడ పాదములు కడిగే పరిశుద్ధపరుస్తుడు అంటే పరిశుద్ధుల పాదముల వలె ఉండాలని, సువార్త చేసిన వారి పాదము శుద్ధంగా ఉండాలని దేవుడు ఆలోచిస్తే, పేతురు ఆలోచన ఏంటో తెలుసా? నా కాళ్ళు, నా చేతులు, నా తల కూడా కడిగే. ఎందుకంటే నువ్వు చిత్తపరుస్తున్న చిత్తపాటు మామూలు కదా. సర్వ ప్రపంచానికి నీ మహిమను వెదజల్లే చిత్తపడ్డది. ఈ సర్వ ప్రపంచానికి నీ ప్రేమను వెదజల్లే చిత్తపడ్డది. నువ్వు మమ్మల్ని చిత్తపరుస్తున్నావు కాబట్టి నా చేతులతో పాపం చేస్తున్నావు, అవి కూడా కడిగే ప్రభు. నా తలంపులతో పాపం చేస్తున్నావు, నా ఆలోచనతో పాపం చేస్తున్నావు. నీ విరోధమైన తలంపులు ఏమైనా ఉన్నాయేమో, నా తల కూడా కడిగి. దేవుడు ఏ విషయం గర్దిస్తున్నాడో ఆ విషయంలో నీ బాధ అనిపించినప్పుడు తను సంతోషంగా మార్చుకుని, ఇంకా నాలో ఏమైనా ఉద్దేశం ఉన్నాయేమో, ఇంకా నాలో నీ మాటలు లోబడి మనసు ఉందేమో, ఇంకా నీ విరోధమైన మనసు ఉందేమో, ఇంకా నీకు అనిపించే జీవితం నాలో లేదో ప్రభా, పరిపూర్ణంగా నేను కడుగుతాయినా నీ దోషం గురించి నా కొరకు మాట్లాడయ్యా, నా హృదయంతో మాట్లాడయ్యా, నా పాపం గురించి మాట్లాడయ్యా, నా ఆలోచన గురించి మాట్లాడయ్యా అటు అడిగినప్పుడు పరిపూర్ణంగా నిన్ను కడుగుతాడు. అలా కడగబట్టే, అలా కడిగించుకోబట్టే, అలాగే సిద్ధపడబట్టే ఈ రోజు ప్రపంచంలో సువార్త ప్రకటించి పేతురు అద్భుత కార్యములు చేశాడు. సంఘానికి తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు పేతురు చేతి తప్పించాడు దేవుడు. నా సంఘానికి నీవే అధ్యక్షుడు ఉండాలి, పరలోక రాజ్యం తాళపు చెవులు పేతురు ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇది నీ వశంలో ఉన్నాయి. మరి ఆయన ఎవరితో తాళం తీసి లోపల పంపుతారు? వెళ్ళవలసిందే ద్వారం దగ్గర మిగతా వాళ్ళు ఆగిపోవాలి. అంత అధికారం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇస్తే, కుమారుడు ప్రభు తన శిష్యుడైన పేతురికి ఇచ్చాడు పరలోకపు తాళం చెవులు. చెప్పలు కూడా ఏర్పరచండి. ఎంత గొప్ప సంగతి! నా ఇంటి తాళాలు
మందిరం తాళాలు ఎవరికైనా నేను బయటకు వెళ్ళినప్పుడు ఇచ్చి వెళ్ళాలంటే, మాస్టర్ గారితో బయటకు వెళ్తున్నాడు, ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వారికి ఇస్తాం. అవునా చెప్పండి. మీ తాళాలు మీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు? మీ ఇంటి పక్కలకి నమ్మకమైన వారు మాత్రం ఇస్తారు. దొంగలకి ఇస్తారా? ద్రోహులకి ఇస్తారా? ఇచ్చిన గిల్లంతా ఖాళీ అయిపోయి గుడ్లు బాదుకున్న తర్వాత ఏమడు. అవునగా చెప్పండి. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏ ఏ వస్తువు ఎంత విలువైంది, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ భద్రం ఉంచుకోవాలని జ్ఞానం కలిగి ఉండాలి. అలా కాకుండా మనం నష్టపోయిన తర్వాత మనం దేవుడు అపవాదం శోధించిన అపవాదం మీద కట్టకూడదు. దేవుని మీద కూడా మనం నమ్మం. మీకు విలువైనటువంటి వాడు దేవుని సందులో. అలాగే దేవుడు మనకి ఇచ్చిన డబ్బు కానీ, బంగారం కానీ, ఇల్లు కానీ, పిల్లలు కానీ, వాళ్ళు విలువైన వాళ్ళే. వాళ్ళని కూడా సక్రమంగా మనం ఎక్కడ వచ్చారో అక్కడ నుంచి వాళ్ళు ప్రేమించి మన ప్రేమను వెల్లడి చేసి ఆ ఇచ్చినటువంటి ఆస్తిని, అంతటిని, బంగారాన్ని, వెండిని, ఆ ఇంటిని కాపాడుకోవాలి మనం. అప్పుడు ఈ లోకంలో మనకు విలువ ఉంటుంది. అవునగా చెప్పండి. కాబట్టి అలాగే మనం భద్రం చేసుకోవాలి. అజ్ఞానులు కానీ, అజాగ్రత్త పనులు కానీ మనకు ఆస్తిని అప్పగించకూడదు. అపనమ్మకస్తులకు అప్పగించకూడదు. ద్రోహులకు అప్పగించకూడదు. మంచి వారికే దేవుడు మనకు నేర్పుతున్న తెలివి జ్ఞానం గమనంగా చెప్పండి. దేవుడు మనకు నేర్పిస్తున్న తెలివి జ్ఞానం, బ్రతుకు తెరువు. మనుషులు ఇంత ఈజీ, ఇంత చక్కగా చెప్పరు మనకి. కాబట్టి దేవుని సందర్భంలో ఆయన అంటున్నాడు కదా, నా చేతులు కూడా కడుగు, నా యొక్క తలను కూడా కడుగు ప్రభు అని చెప్తున్నాడు. యేసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదం తప్ప మరేమీ పడుకున్నక్కర్లేదు. అబ్బా, ఇది ఎంత గొప్ప మాట. స్నానం చేసినాడంట ఏంటి అమ్మా? పాదము తప్ప మరేమీ కడుక్కున్నక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యాడు. చెప్పకూడదు. దేవుని మహిమపరచండి. ఈ మాట కోసం నాకు కట్టి వచ్చు. ఈ మాట కోసం నేను ఏడ్చాను. స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కర్లేదు. ఎందుకు మాట చెప్పాడంటే, స్నానం మన తల నుంచి పాదం వరకు కూడా పరిశుభ్రపరుస్తుంది. దేహం అంతటి పరిశుభ్రపరుస్తుంది. స్నానం అంటే తానం చేసుకున్నాను అంటారు బాప్తిస్తం. తానం తీసుకుంటారు. ఈ తానం అనమాట. తీసుకుని దాన్ని పరిపూర్ణంగా అంగీకరించరు, పరిపూర్ణంగా నిర్వర్తించరు. ఆ తానాన్ని బట్టి పాప తానాలు తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. స్నానం చేసిన వాడు పాదములు కడుక్కోగలుగుతాట. ఎందుకంటే దేహం అంతా కూడా తడపబడతారు. ఏ స్నానం అది? ఉదక స్నానం, వాక్య స్నానము. సంఘములో నీ ఉదరములో నీ హృదయం ఏమీ లేకుండా వాక్యం చేత కడగబడాలి, ఉదక స్నానం చేయబడాలి. మత్స్యంద్రం మనకం లేకుండా సంఘములో కలగమను, కలుషితమైన లేకుండా పరిశుద్ధం కాదు, పవిత్రం కాదు. సంఘములకు నువ్వు సాక్ష్యమై ఉండాలి. చెప్పబడి క్రీస్తు సంఘానికి, పరలోక రాజ్య సంఘానికి, పరదేశంలో దాచిపడ్డ సంఘానికి, భూమి మీద ఉన్న సంఘానికి, సమాజానికి సాక్షివై జీవించాలి. అందుకొరకే వాక్యం చేత కలుగుతున్నాడు. నీ తలంపులు కడగబడాలి, నీ ఉద్దేశములు కడగబడాలి, నీ ఆలోచన విధానం కడగబడాలి. పరిపూర్ణంగా నువ్వు కడగబడాలి వాక్యం చేత. అప్పుడే మారు మనసు. అందుకనే ముందు వాక్యం వినమంటారు దైవజనులు. ఎవరైనా వాక్యం విని మనసు మార్చినప్పుడు బాప్తిస్మం తీసుకోమంటారు. నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవాలి, వాక్యంలో బాప్తిస్మం తీసుకోవాలి, అగ్నిలో బాప్తిస్మం తీసుకోవాలి. అగ్నిలో బాప్తిస్మం అంటే అగ్నిగుండాలు తొక్కమంటారు. మిమ్మల్ని ఏమన్నా లేదు, శ్రమలు వచ్చినప్పుడు నిల్చుండాలి. ఆ శ్రమలో నిల్చుని దేవుని మహిమపరచాలి. ఒక అనారోగ్యంతో బాధపడతాం అనుకో, మరణకరమైన రోగం వచ్చిందనుకో, ఎప్పుడైనా చనిపోతాం. కానీ ఆ ప్రభు చిత్తం అయితే ఈ రోగంతో చనిపోతాను అనుకోవాలి తప్ప, ఈ రోగం నన్ను ఎందుకు అనిపిస్తుంది, ఈ రోగం నన్ను ఎందుకు పెట్టాడు, నేను దేవుడు నిజమైన దేవుడికి ఇలా ఉన్నా నేను అని అనుకో. యోహాను నరికేసారు, ఖండించారు. అయినను ఆయన చిత్తమని తలవచ్చింది. అనగా చెప్పండి. స్టెఫన్ ఏం చేశారు? రాళ్ళతో కూడా చెప్పాలి. అయినను ఆయన చేసిన త్యాగానికి, ఆయన చూపించిన ప్రేమకి, ఆయన చూపించిన విశ్వాసానికి పరలోక రాజు నా తండ్రి అయిన ప్రభువు లేచి నిలబడి సరెండర్ అయిపోయి స్టెఫన్కి అయ్యాడు లేదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సందర్భంలో ఆయన చెప్పిన కదా, మరి ఆయన కేవలం పవిత్రుడైపోయాడట స్నానం చేసినవాడు. కాబట్టి పాదములు కడుక్కోకూడదని చెప్తున్నాడు. మీరును పవిత్రులు కానీ, మీరును పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు. ఏం చెప్తున్నాడు? మీరును పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కాలేదండి. ఈ మాట మీతో అన్నమాట.
మీరు పవిత్రులు కదమ్మా, మీరు కొందరే పవిత్రులు అంటే కొందరే పరిశుద్ధులు అంటే ఆ కొందరే ఉంటారు సంఘానికి. రేపు కాలేజ్ మన మానేద్దాం మరి, అంతే కదా. ఇది లోక సంబంధం న్యాయం. ఆయన ఏం చెప్తున్నాడు ఎందుకన్నా మాట, అందులో ఇస్కరియోతు యూదా ఉన్నాడని సంగతి ఆయన తెలుసు. ఆయన అప్పగప్పు పోతున్నాడని తెలుసు. ఆయనను వారి పాదములు కూడా కడిగాడే. అడగలేదు మరి, కడిగాడు మహాప్రభుడు బాబాయ్. మనకి ఎవరైనా బాధ పెడితే ఇంకా మన మనసులో తీసుకో, మీరు బాధ ఉండదు, మీతో మీరు కలలేదు, మాతో మీరు కలవద్దు, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు అని బయటకు పోమంటారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతం. మనం ఎప్పుడు అలా అనుకుంటుంది ప్రియంగా, మనం మారాలి. మనం ద్వేషించిన వారిని మనం ప్రేమించమని చెప్తున్నారు దేవుడు. నీ శత్రువుని ప్రేమించమంటారు. నీకు ఎవరైతే బాధ గురి చేస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రేమించు. వాళ్ళని ఎక్కువ ప్రేమించినట్లే చేస్తారు. వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? నీ శత్రువుని బాధపడికి చేస్తాను, నీ పాదాలు కడిగినట్లే చేస్తాను అంటున్నాడా లేదా? ఈరోజు నేను కార్యం చేయబోతున్నాను, అలాంటి కార్యం ఎంతవుతుందా? ఈరోజు అలాంటి కార్యక్రమం ఈ ఆకర్షణలో కార్యం చేయబోతున్నాను. ఆరాధన ఏంటో దేవుడు తప్పగా వాళ్ళని మార్పు చెందించాలి. ఏమండి? లేదా నేను చేసిన దాన్ని నేనేమి అవమానపరచబడి తెచ్చిపడ్డాను. నేను చేసిన పని దేవుడు చూస్తాడు, వాళ్ళ ఒప్పుదోలను కూడా దేవుడు చూస్తాడు. ఏ విధము చేత నేను నా పిల్లలు పాడవడానికి వీల్లేదు, నా పిల్లలు అపవాది పిల్లలు చిక్కుపడడానికి వీల్లేదు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో సాగుతున్నారో, వాక్యం వింటున్నారో, వారెవ్వరూ పాడవడానికి వీల్లేదు. వాళ్ళ వరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధం. యేసు ప్రభు అంత గొప్పవాడు కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తితో, బలంతో, విశ్వాసంతో నేను ఏమైనా చేయడానికి సిద్ధం. దానివల్ల అవమానం వచ్చినా పర్లేదు, అపకీర్తి వచ్చినా పర్లేదు, హేళన చేయబడినా పర్లేదు, నన్ను ఎందుకు పనికిరాడు అనుకున్నా పర్లేదు. వాళ్ళు మార్పు చెందితే చాలు. చెప్పలు కూడా దేవుడు బయటపరచాలి. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నా, మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించు వారిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చూసారా? ఆ వాక్యం చదవకుంటే నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అంటే అది కనపడి చెప్పడం కాదు, దేవుడు మనకు ఆత్మ కనపరిచి చెప్పాలి. ఆ పూలు వినబడుతుంది ముందుగానే. నేను ముందుగా ఈ లేఖన చదవలేదు, ఆ పై మాట చూసినంతే యేసు తాను లోకంలోని తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చును అని విన్నానంటే, మిగతా దేనిని చదవ. చూస్తారు, మీరు పవిత్రులు కాదని ఎందుకన్నాడైనా? ఇలాగే అపవాది హృదయం కలవరం చేస్తారని, వాళ్ళలోంచి మన శత్రుత్వం లేపుతాడని అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడైనా? ఏమా? తను అప్పగించి వారిని ఎరుగని కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీలో పాపం ఉన్నదని దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ పాపం క్రియలు విడిచిపెట్టమన్నప్పుడు, ఆ నీచాతిరిపోయిన బుద్ధిని విడిచిపెట్టినప్పుడు, ఎవరికైతే బుద్ధి ఉందో, ఆ పాపం ఉందో వారు గ్రహించి బయటకు వస్తే బాగుపడతారు. లేకపోతే ఇస్కరియోతు యూదాలాగే వాళ్ళు చేసిన దురాలోచనకి వాళ్ళే మన శిక్ష అనుభవిస్తారు. అర్థమవుతుందండి? అందుకనే ఆ మాట చెప్పాడు, మీలో ఉన్నవాడు ఒక నన్ను అప్పగించబోతున్నాడని, నన్ను అమ్మివేసుకుంటాడని. దేనికి అమ్మివేసుకు? ఆ రోజు యోధా ఒక్క విషయంలో నమ్ముకున్నాడు, ధనాపేక్షణ విషయంలో. మనం ఈ రోజు ఆలోచనతో అమ్మేసుకుంటున్నాం, చెడు ఆలోచన కలిగి అపార్థంతో అమ్మేసుకుంటున్నాం, అపనమ్మకంతో అమ్మేసుకుంటున్నాం, లోక సంబంధమైన శరీర కోరికల కోసం అమ్మేసుకుంటున్నాం, వస్త్రాల కోసం అమ్మేసుకుంటున్నాం. విలువగల వస్త్రాలు, విలువగల నగర కొరకు, విలువగల వస్త్రాల కోసం, విలువగల ఇళ్ల కోసం అమ్మ వేసుకుని విలువైన సంపాదన కోసం దేశాలు పరిగెట్టి శ్రమలు తెచ్చుకుంటున్నాం. ఆనాడు ఒకే ఒక ఆలోచనతో, ఆశతో అమ్మేసినది. ఈరోజు మనం అన్ని ఆశలతో, అన్ని ఆలోచనతో అమ్మేసుకున్నాం. ఒకసారి మనం మననం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ఆ పైన చెప్తున్నాడు 12:47 చూడండి. ఎవడైనా నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన యెడల నేను అక్కడ తీర్పు తెచ్చును. నేను లోకములకు తీర్పు తెచ్చుకు రాలేదు, కానీ లోకము రక్షించుటకే వచ్చింది. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరించిన వారికి తీర్పు తీర్చువాడు కలడు. నేను చెప్పిన మాటే అంచుతున్న మంది వారికి తీర్పు తెచ్చు. చూసారా?
ఆయన అంత శక్తిమంతుడైన కూడా ఏం చెప్తుంటేనా, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనుకుని అట్లా నేను అతని తీర్పు తీర్చు. నేను లోకానికి తీర్పు తీర్చడం రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చింది. దాన్ని నిరాకరించిన మాటలు అంగీకరించిన వారికి తీర్పు తీర్చుకోవడం కలడు. నేను చెప్పిన మాటే అంచె మంది వారికి తీర్పు తీర్చు. చూసారా, నా మాటలు విని, ఇప్పుడు ఆయన మాటలు వింటున్నారు లేదు మీరు, అవి గైపోలేదనుకోండి ఆయన తీర్పు తెచ్చడు. అలాగే నేను తీర్పు తెచ్చను. అవునక నాకు నేనే తీర్పు తీర్చుకోవాలి. నాలో ఏదో దోషం ఉంది, మీకు మీరే తీర్పు తీర్చుకోవాలి ప్రశ్నించుకొని. అవునక చెప్పండి. నేను చెప్పిన మాటలు విని వాటిని గైపడుకుంటున్న ఎట్లా నేను అతను తీర్పు తెచ్చును. నేను లోకములకు తీర్పు తీర్చుకు రాలేదు కానీ లోకమును రక్షించుడికే వచ్చింది కదా అని యేసుప్రభు చెప్తున్నాడు. మరి నేను కూడా మాట చెప్తున్నాను. నేను వాక్యం చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్నాను తప్ప దేవుడు మీకు తీర్పు తీర్చడానికి నిలబెట్టలేదు. ఓ తీర్పు తీర్చు మనుషుడా, ఓ బోధకుడా, నువ్వు తీర్పు పొందుకున్నట్టు నువ్వు సరి చేసుకో, నీ హృదయాలు సరి చేసుకో, క్రీస్తు చేసుకోగలిగిన మనసు కలిగి నువ్వు ఉండమని నాకు చెప్తుంది వాళ్ళు. మరి ఎవరు తీర్పు తీరుస్తారు? యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన తీర్పు ఇచ్చే అధికారం లేదంట. ఏమంటే మీ కొరకు సమస్తం నష్టపరుచుకుని మీ ముందు బోధ చేస్తున్న సేవకుడు కూడా తీర్పు ఇచ్చే అధికారము లేదంట. మరి ఎవరికి ఉందట? ఎవరికి ఉందట? నేను చెప్పిన మాటే అంచె ముందు మీకు తీర్పు. నేను చెప్పిన మాట ఏ మాట? ఆ దినాలు ఆయన చెప్పాడు. ఆ మాట మేము చెప్తున్నాం. అవునా చెప్పండి. మా నోటి నుంచే మాటే మీకు తీర్పు తీస్తే తప్ప మేము తీర్పు తీర్చు. అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పిన మాట, నా మాట ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ రోజు యేసుప్రభు శరీరధారిగా ఉండి తన నోటితో మాట్లాడాడు. అది పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. లిఖించిన మాట ఆయన వెళ్ళిన తర్వాత, నేను ఆరాధనగా విడవలను మిమ్మల్ని విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా పంపిస్తాను, అతను మీతో మాట్లాడతాడు. ఆ మాటలు విని మీరు బారు మంచి ముందు నుంచి చివరికి వారసులవుతారు. వినకుండా సరి చేసుకోకుండా నా మాట నిర్లక్ష్యం చేస్తే నరకానికి వారసులు అవుతారు, అగ్నిగుండానికి ఆహుతవుతారు, పరదేశంలో మీకు స్థానం లేదు, పాతాళంలో మీకు స్థానం అని ఆ రోజే ఆ మాట ద్వారా తెలియబడింది. ఆ మాట ఎప్పటి వరకు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా, బోధకుల ద్వారా మనం ఎలా జీవించాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా ఒకరి దగ్గర ఒకరు ఎలా తగ్గించుకోవాలి, ఎలా దేవుడి సన్నిధిలో మనం గడపాలి, ఎలాగ దేవుడి సన్నిధిలో లోబడాలి, ఎలాగ దైవజనులకు మనం మర్యాద చేయాలి, ఎలాగా దేవునికి మన హృదయంలో పదిలిపరచుకోవాలి, ఎటువంటి ముద్ర కలిగి ఉండాలి, మనల్ని ఎందుకు బలహీనతలు విడడం లేదు, మనం వెంటాడుతున్నాయి, మనకి ఆర్థిక సమస్యలు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, మన ఇల్లు ఈ రీతిగా ఉండడం ఎందుకు, దేవుని ఆలోచన ఏంటి, మన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా వాక్యము ఆయన మాట మాట్లాడుతుండగా దైవజనుల నోట్లోంచి ఆ బోర్లోంచి వచ్చే స్వరమే మీకు గర్జిస్తుంది, బుద్ధి చెప్తుంది, చరిచేస్తుంది, పరలోక రాజ్యాన్ని వారసులు చేస్తుంది. చెప్పలు కూడా దేవుడు అని అంటున్నాడు కదా. ఏమన్నా నేను పంపిన మాటే తీర్పు తీర్చు. చూసారా, ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. అక్కడ 12వ అధ్యాయము 37వ వచనంలో మాటలు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారు కనపడకుండా దాగి ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎంతో విశ్వాసం ఉంచరైది. సరే, ఈ మాటలన్నీ చెప్పి నేను మీ కొరకు ప్రతిష్ఠించిన మిమ్మల్ని లోకంలో, మీరు ప్రత్యేకమైన జనం, మీరు నా సొత్తు, మీ కొరకు నా రక్తాన్ని కాచాను, నా ప్రాణాన్ని పెట్టాను, మీ కొరకు వెళ్ళిన తర్వాత కూడా విడిచిపెట్టను, అక్కడ విజ్ఞాపన చేస్తాను, మరలా లోకంలో మీరు ఆదరణ పొందడానికి పరిశుద్ధాత్మ పంపిస్తాను, మీరు అద్భుతములు సూచనలు ఆ ఆత్మ ద్వారా చూస్తారు, ఆయన మీకు చలి చేస్తారు, ఆయన మీతో మాట్లాడతాడు, ఆయన మీ బ్రతుకుల్ని మారుస్తాడు, మీ జీవితాలు మేలు చేస్తాడు, ఆయన అడిగిందల్లా మీకు ఉత్తరం మీ జవాబు ఇస్తాను. ఎన్ని రకాలు చెప్పినప్పుడు కూడా అది చెప్పిన తర్వాత యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారు కనబడకుండా దాగి ఉన్నట్టు చూడండి. చూసారా, వారు కనబడకుండా దాగి ఉన్నట్టు. దాగి ఉంటే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసి ఉంచుకున్నదే వారు ఆయన ఎందుకు విశ్వాసము ఉంచినట్టు. చూసారా, ఎన్ని విధాల సువార్త చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా గ్రహించినా, ఎంతలా దేవుడు మీతో మాట్లాడినా ఈ మాటను పక్కన పెడుతున్నారు విశ్వాసం చుట్టూ చాలా మంది. ఈ ప్రభువే నాతో మాట్లాడాడు కదా, ప్రభువే నా జీవితంలో బాగు చేశాడు కదా, ఇక నేను వేరుగా ఉండకూడదు, దేవుని ముందు నా ఇంటి పక్కన ఉంది, నా ముందు నా వెనకాల ఉందంటే దేవుడు నాతో ఉన్నాడు, నీ సన్నిధి నాకు తోడుగా వచ్చున్నాడు.
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇన్ని చేసినా ఇన్ని మాట చెప్పినా ఆయన దాగున్నాడంట. వీళ్ళు నా ఎందుకు విశ్వాసం ఉంచారా లేదా, నా మాట లేదు చూద్దామంటే వాళ్ళు ఎంత మాత్రం విశ్వాసం ఉంచలేదు. చూసారా మరి? అలా ఉన్నాము మనం. అలా ఉండడానికి అందుకనే ఒక మాట కింద కూడా చూడండి, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాబు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ఏలైనగా వారి కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వల్ల స్వస్థపరచబడుతున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి హృదయం కఠినపరచును అని యెషయా ప్రవక్త ద్వారా మరొక చోట చెప్పి దేవుడికి మహిమ. సరే, దేవుడు గద్దించి గద్దించి బుద్ధి చెప్పి సరిచేయాలని ఆలోచించినప్పుడు కూడా మీరు ఎంత మాత్రం సరిపోతే మన హృదయాన్ని ఏం చేస్తారంట? ఏం చేస్తాడా అంటే మన మనసుకి ఏం చేస్తాడంట? మన ఆత్మీయ నేత్రానికి అంధత్వాన్ని కలిగజేస్తాడంట. ఎందుకంటే వారి కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకోలేదు. మీరు అలా చూడలేదు కన్నులతో. దేవుని విరోధమైన వారికి ఏ విధమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎలా జరుగుతుంది, మరలా దేవుడు ఎలా కట్టుకుంటున్నాడు, ఎలా మారుస్తున్నాడు, దేవుడికి ఇష్టమైన వారికి ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు, కన్నులతో చూడలేదా? గత జీవితం మా బ్రతికేంటి, గత కాలం 3 ఏళ్ల క్రితం మా బ్రతికేంటి చెప్పండి మీరు. నేనే అవమానం అని అనుకోను. నేను ఎప్పుడు గత కాలంలో గత జీవితంలో బంధనం కట్టేస్తూ అవుతుందా మాకు? చెప్పండి. అప్పులు సమస్యలు, ఏ రోజు ఎవరు చదువుతారో భయపడే పరిస్థితి. ఈ రోజు దేవుడు విడిపించాడు కదా. ఏం చేద్దాం? ఆయన ప్రేమిస్తున్నాం కనుక, ఆయన మాటని అనుసరించి జీవిస్తున్నాం. అటు ఇటు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సంపూర్ణంగా ఆయన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అది చూద్దాం మనం పెరలారా. హల్లెలూయా. ఆఖరికి ఆయన ఏం చేస్తుందంట? అంధత్వానికి అప్పగించినట్టు, భ్రష్టత్వం వారి పనులకు అంధత్వం కలిసి మన హృదయాన్ని కఠినపరిచినట్టు. చూసారా? దేవుడే వినకపోతే ఏం చేస్తాడు? మన హృదయాన్ని కఠినపరిచేస్తాడు. వాక్యాన్ని చోటు ఉండదు, గద్దిస్తే ఇక ఒప్పుకోవడం ఉండదు, పాపాన్ని విడిచిపెట్టలేవు. అలా క్రైస్తవుడిగా సాగిపోతాం. ఆఖరికి పాతాళానికి వెళ్తాం. పరదేశ స్థానం లేదు, పరలోక రాజ్యంలో స్థానం లేదు, అగ్నిగుండానికి బాగుంటుంది. కాబట్టి నీ మాట నిన్ను బ్రతికిస్తుంది, నీ మాట నిన్ను ఆదరిస్తుంది, నీ మాట నిన్ను కాపాడుతుంది, నీ మాట నిన్ను పరలోక రాజ్యం చేస్తుంది. దేవుని మాట లోబడుతున్న వాళ్ళు మనుషులకు భయపడడం, నేను దేవునికి భయపడుతున్నాను. అసలు దేవునికి భయపడే వాళ్ళు అయితే దేవుని సమాజం సంఘంలో కూర్చున్నప్పుడు దేవునికే భయపడి దేవుని మాట్లాడినా తప్ప ఒకరితో ఒకరు మాట్లాడకూడదు, ఒకరితో ఒకరు సంభాషణ చేయకూడదు, వేరొకరు చెప్పిన మాట మనం వినకూడదు. ఇక చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడేం మాట్లాడు, బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పాలి. అలా రోజు నువ్వు చెప్పగలిగితే మరొకసారి నీ ఆత్మను పాడు చేయదాన్ని చెప్పగలగాలి. మనం యేసుప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? నువ్వు మా పాదములు కడుగుతూ అంటే నేను నీ పాదాలు కడగకపోతే రాబోయే దినాలు ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావు అన్నాడు లేదా? మరి ఇంకేం కావాలి మన సాక్ష్యం? కనుక మనం ఎంత చెప్పిన తను లోపడకపోతే దేవుడు కూడా విడిచిపెడతాడు. అప్పుడు అపవాది పట్టుకుంటాడు. వాడు రోడ్డు మీద వేసుకుంటాడు, చెప్పినట్టు కుట్టి చిప్పి ఏం చేస్తాడు? అగ్నిలో వేసేస్తాడు. పనికిరాని వస్తువులు మన రక్షణ జీవితాలు. దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి ప్రార్థన చేసుకో. ఈ ఆకలి సంవత్సరం 2025 రాకలు చాలా సమీపం. కాబట్టి మన బుద్ధి తెచ్చుకుని మన డ్యూటీలు వాక్యం చేత వెలిగించుకొని సంఘం అనే పల్లెలో మనం కడుక్కుని మన హృదయాన్ని పాదం నుంచి వచ్చే వరకు కడుక్కుని వాక్యం చేత దర్శనం చేయబడి తన సిద్ధపరచబడిన కన్యకుల వలె యేసు ప్రభు రాకడలో దైవ మందిరంలో అందరూ ఎదుర్కొనే మనసు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు. శుభము కలుగును గాక.